రద్దు చేయాలి ఫోటో క్యాప్చర్ ను వెంటనే, రద్దు చేయాలి ఫోటో క్యాప్చర్ ను వెంటనే, రద్దు చేయాలి ఆన్లైన్ విధానాన్ని, రద్దు చేయాలి ఆన్లైన్ విధానాన్ని. అంగన్వాడీ కేంద్రాలకి ప్రీ ప్రైమరీ సిఐటియు సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. అంగన్వాడీల సమస్యలు వెంటనే ఉద్యోగులుగా ఉద్యోగులుగా అంగన్వాడీల కనీసం నెలకు 26,000 వేతనాన్ని, అంగన్వాడీల కనీసం నెలకు 26,000 వేతనాన్ని. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల పట్ల పని భారాన్ని, అంగన్వాడీల పట్ల పని భారాన్ని, అంగన్వాడీల పట్ల వేధింపులను, అంగన్వాడీల పట్ల వేధింపులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఉద్యోగ భద్రత, ESIPF సౌకర్యం, ఫోటో క్యాప్చర్ ని వెంటనే, ఫోటో క్యాప్చర్. కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ICDS-ని ఏదైతే బలోపేతం చెయ్యాలి అనేది ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూలు అంగన్వాడీ కేంద్రాలకే అప్పచెప్పాలని ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకే ఇవాళ తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలనే ప్రయత్నాలను అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మానుకోవాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఆన్లైన్ ఫోటో క్యాప్చర్ విధానం ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలన్నదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగులకు పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. ఈ పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా సంవత్సరం నుండి ఇవాళ 4 సంవత్సరాల లోపున్న పిల్లలకు అంగన్వాడీ స్కూళ్ళకే పంపించాలి అన్నదే ఇవాళ జాతీయ విద్యా విధానం ఏదైతే తీసుకొచ్చారో ఆ విధానాన్ని రద్దు చేయాలన్నదే ఇవాళ అనేక రకాలుగా అంగన్వాడీ ఉద్యోగులకు వేధిస్తూ ఉన్నారు. వేధింపులను అరికట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే ICDS-ని బలోపేతం చేయకుండా ఇవాళ కొత్త విధానాలను తీసుకొని వచ్చి ఈ కేంద్రాలను మూసివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చి ESIPF సౌకర్యం కల్పించాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలన్నదే ఈ డిమాండ్లతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఫోటో క్యాప్చర్ని రద్దు చేయకుంటే, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల సమస్యలు వెంటనే, అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా, టీచర్లకు నెలకు కనీసం 26,000 వేతనాన్ని, ఆయమ్మలకు కనీసం నెలకు 18,000 వేతనాన్ని, అంగన్వాడీలకు PF ESI సౌకర్యాన్ని, అంగన్వాడీల పట్ల వేధింపులను రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. అంగన్వాడీ టీచర్ రాయాల ఐక్యత, టీచర్ రాయాల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ